అర కేజీ మినపప్పు నైట్ నానబెట్టుకున్న, అర కేజీ నైట్ అంతా నానేమో చక్కగా నీళ్ళు పోసి కొంచెం పొట్టున్నా ఏం కాదు, కొంచెం పొట్టున్నా కడిగి శుభ్రం కడిగి మినపగారెల కోసం రాత్రి నానబెట్టుకున్న నైట్. చిల్లులు గిన్నెకి వాడేసుకోవాలి. నీళ్ళుంటే బాగుందన్నమాట. రోట్లో నూరుకునేది కదా, నీళ్ళు లేకుండా చక్కగా చిల్లుల గిన్నెలో వాడేసుకోవాలి. వేసేసాయి. ఇట్లా కొంచెం ఇట్లా నలిగితే చాలన్నమాట. పప్పుగా చక్కగా మరీ మెత్తగా కాకుండా ఇట్లా కొంచెం అంటే గారెలు బాగుంటాయి. మరీ మెత్తగా అవసరం లేదా? అవసరం లేదు, మెత్తగా అవసరం లేదు. ఇట్లుంటేనే గారెలు బాగుంటాయి అన్నమాట. మిక్సీలో పెడితే బాగా మెత్తగా ఉండి అసలు టేస్ట్ ఉండవు. రోట్లో నూరేస్తేనే గారెల టేస్టే వేరు. అయిపోయిందని వరకు ఇది. అయిపోయింది. మినపప్పు నూరటం అయిపోయింది. కానీ రోట్లో నూరుకున్న రుచే వేరు. ఇట్లా నూరుకుంటే గారెలు కూడా చాలా బాగుంటాయి. అల్లం పేస్ట్ ఒక్కటి కొద్దిగా మెత్తగా నూరుకుంటే, పచ్చిమిరపకాయలైనా కరివేపాకైనా అంత మెత్తగా నూరుకునే పని లేదన్నమాట. అల్లం పేస్ట్ మాత్రం నోటికి తగిలితే బాగోదు కాబట్టి మెత్తగా నూరుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. జీలకర్ర కరివేపాకు అనమాట. కరివేపాకు నేను కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట, ఎందుకంటే మంచిదని, అందులో టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట. కరివేపాకు కూడా ఎచ్చి పచ్చిగా నూరుకోవాలి, మెత్తగా నూరుకోకూడదు. ఆకులుగా పడాలి. నాలుగు పెద్ద ఉల్లిపాయ అయితే ఒక్కటి సరిపోద్ది అన్నమాట. ఎక్కువ వేసుకోకూడదు. ఉల్లిపాయ ఎక్కువ వేస్తే నీరు ఎక్కువయ్యి గారెలు మంచిగా రావన్నమాట. తక్కువ వేసుకోవాలి. కొంచెం చిన్నది కాబట్టి 4 వేస్తాను అన్నమాట నేను.
అయిపోయింది అన్నమాట. ఇట్లా ఉల్లిపాయలు మరి మెత్తగా కాకుండా పచ్చిగా నూరుకోవాలి. అయిపోయింది అనమాట. నూరుకొని దీన్ని ఏం చేయాలంటే నూనె పొయ్యి మీద పెట్టుకున్నాక వేసేటప్పుడే కలుపుకోవాలి, లేకపోతే నీరు అయిపోతుంది అనమాట. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక పక్కన పెట్టుకొని నూనె వేడయ్యాక కలిపి వేసుకుని చుట్టారు, అప్పుడే దీన్ని కలుపుకోవాలి, లేకపోతే పప్పు అంతా నీరు అయిపోతుంది. మసాలా ముద్ద ఇట్లా పక్కన పెట్టుకొని ఇది నూనె వేడయ్యాక కలిపి వేసేటప్పుడే కలుపుకోవాలన్నమాట, లేకపోతే నీరు అయిపోద్ది పప్పు అంతా. మూపుడు పెట్టుకొని ఇలా నూనె పోసుకొని అప్పుడు కలుపుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టి చెప్పు, ఆయిల్ నూనె 1 కేజీ పైన పోతాను. వచ్చేసరికి పప్పు కలుపుకుందాం, మసాలా వేసి పప్పు కలుపుకుందాం. ఇప్పుడు మసాలా ముద్ద ఈ పప్పులో వేసుకొని కలుపుకోవాలి. ముందు కలుపుకోకూడదు, ముందు కలుపుకుంటే ఈ ఉల్లిపాయ అవన్నీ నీరు ఉంటాయి కదా, పప్పు నీరు అయిపోద్ది అనమాట. ఉప్పు తగినంత, ఉప్పు చూసుకొని సరిపడగా కలుపుకోవాలన్నమాట. ఉప్పు అయిపోయింది. చక్క ఉప్పు కనుక అన్నీ చూసుకొని కలుపుకోవడం అయిపోయింది. ఆయిల్ వీటి వస్తే ఆయిల్లో వేసుకోవడం అన్నమాట. చూసుకుందాం, వచ్చింది. తడి చేసుకుంటా చక్కగా చెయ్యి తడి చేసుకోవాలి. వీటి వచ్చింది.